వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మరొక టాపిక్ ధ్యానించడానికి మనమందరం సిద్ధమవుదాం. మార్నింగ్ మనం ఎన్ని టాపిక్స్ కంప్లీట్ చేశామండి? ఎన్ని టాపిక్స్ కంప్లీట్ చేశాం మార్నింగ్? బుక్లో చూసి చెప్పు నాకు కరెక్ట్గా. ఏమైపోయినాయి మనకు టాపిక్స్? నంబర్ చెప్పాలి. నంబర్ 1, 2, 10. వెరీ గుడ్. కొంచెం ఫాస్ట్గానే వెళ్దాము. టాపిక్ నెంబర్ 11. టాపిక్ నెంబర్ 11 ఏముందండి హెడింగ్? టైమ్, ఛాన్స్, ఎక్సలెన్స్. ఇది తెలుగులో అంత కరెక్ట్ లేదు కాబట్టి మేము ఇంగ్లీష్లో పెట్టడం జరిగింది. అందరు చెప్పండి. టైమ్, ఛాన్స్, ఎక్సలెన్స్. తెలుగు రెఫరెన్స్ కూడా కొంచెం కరెక్ట్గా దీనికి లేదు కాబట్టి ఇంగ్లీష్ బైబిల్ చదవాలా. ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ తెచ్చారా? ఇంగ్లీష్ బైబిల్ ఎక్లీషియాస్టిస్ 9:11. ప్రసంగి 9వ అధ్యాయము 11వ వచనము. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనము. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడును. వడి గలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమునందు విజయం పొందుదురు. జ్ఞానము గలవారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులగుటకు వలన ఐశ్వర్యము కలుగదు, తెలివి గలవారికి అనుగ్రహం దొరకదు. ఇవన్నీ అదృష్టవశము చేతనే కాలవశముల చేతనే అందరికీ కలుగుచున్నవి. అది పైన తెలుగులో ఉంది. కింద ఇంగ్లీష్లో ఏముంది చూడండి. లాస్ట్ పాయింట్, అదృష్టవశము చేతనే కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి అనేదానికి తెలుగులో మనకు సరిగా అర్థం కాలేదు. ఇంగ్లీష్లో ఏముంది కింద లాస్ట్ చదవాలా. బట్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు బట్ టైమ్ అండ్ ఛాన్స్ హ్యాపెన్ టు దెమ్ ఆల్. ఇది మీరు ఈరోజు కరెక్ట్గా అర్థం చేసుకోవాలా. ఈ విషయం నీకు అర్థమైతే పాస్ అండ్ ఫెయిల్ అన్నటువంటి పదము మన భాషల నుంచి తీసేయాల. ఏం చెప్తున్నానండి? పాస్ ఫెయిల్ అనే మాట మనం తీసేయాలా. ఎందుకంటే సైతాను కొంతమందిని నువ్వు ఫెయిల్ అయినావు అని కృంగతీసి అనేక మంది జీవితాల్లో నాశనం కలగచేస్తున్నాడు. అటువంటి వారి దగ్గరికి వెళ్ళి మీరు ఈ విషయం నీకు అర్థమైతే, టైం అండ్ ఛాన్స్ అన్నటువంటి విషయం నీకు అర్థమైతే వారందరికీ దగ్గరికి వెళ్ళి వారిని మరలా దేవుని కోసం జీవించడానికి, జీవితంలో ముందుకు నడిపించడానికి ఈ టాపిక్ చాలా ఉపయోగపడుతుంది. ఒరిజినల్ హీబ్రూ లాంగ్వేజ్లో, పాత నిబంధన ప్రసంగిలో ఒరిజినల్ హీబ్రూ లాంగ్వేజ్లో టైం అంటే అక్కడ ఏముందంటే సీజన్, ఎత్ సీజన్, ఎక్స్పీరియన్స్, అనుభవము. అందరు చెప్పండి. అందరు చెప్పాలా. టైం అంటే అనుభవము. చెప్పాలి గట్టిగా. టైం అంటే గట్టి చెప్పాలా. అంటే కొంత కాలంలో దేవుడు ఏం చేస్తారంటే ప్రతి వ్యక్తికి అనుభవం ఇస్తాడు. అందరు చెప్పండి. అందరికీ అనుభవం ఇస్తాడా లేదా? గట్టిగా చెప్పాలి మీరు. టైం అంటే అనుభవము. ఏం రాసాము అక్కడ బుక్లో చూడు. టైం అంటే ఏం రాసాము అక్కడ? ప్రసంగి నంబర్ తర్వాత కింద ఏం రాసాం? టైం ఈజ్ ఈక్వల్ ఎక్స్పీరియన్స్. తెలుగులో ఏం రాసాము? అనుభవము. ఛాన్స్. అందరు చెప్పండి. ఛాన్స్ అంటే ఏంటి? ఆపర్చునిటీ. తెలుగులో అవకాశం. అందరు చెప్పాలా. టైం అనుభవము, ఛాన్స్ అవకాశము. ఓన్లీ బ్రదర్స్ చెప్పు. టైం అనుభవము, ఛాన్స్. సిస్టర్ చెప్పాలా. ఇప్పుడు ఓన్లీ సిస్టర్స్ టైం చెప్తారు, ఛాన్స్ ఓన్లీ బ్రదర్ చెప్తారు. చెప్పు సిస్టర్స్.
టైం అంటే ఏంటి? ఓన్లీ సిస్టర్స్ గట్టిగా చెప్పాలా? టైం, టైం, ఛాన్స్, ఛాన్స్. ఓన్లీ బ్రదర్స్ గట్టిగా చెప్పాలా? గట్టిగా చెప్పాలి. అక్కడ లాస్ట్ చెప్పడం లేదు. అక్కడ టైం, ఛాన్స్, టైం, ఛాన్స్. ఇది కరెక్ట్గా అర్థం కావాలా? ఇప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మానవునికి దేవుడు అనుభవం ఇస్తాడు, అవకాశం ఇస్తాడు. క్రైస్తవులు కాదు, ప్రతి ఒక్క మానవునికి కూడా దేవుడు అనుభవం ఇస్తాడు, అవకాశం ఇస్తాడు. బైబిల్లో ఉన్నటువంటి కొద్దిమంది వ్యక్తులు మనం స్టడీ చేయబోతున్నాం ఇప్పుడు. అక్కడి నుంచి మీరే నాకు తెలియజేస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి గమనించుకొని చెప్పాలి. నాకు టైం అంటే ఏమని చెప్పాము? అనుభవం, కొన్ని సంవత్సరాల అనుభవం, కొద్ది కాలం యొక్క అనుభవము. ఒక్కొక్క వ్యక్తి జీవితంలో కొంతకాలము ఒక అనుభవం ఉంటుంది. ఆ అనుభవం తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే ఒక అవకాశం కూడా ఇస్తాడు. ఏమిస్తాడు? ఫస్ట్ ఏమిస్తాడు చెప్పాలా? తర్వాత ఏమిస్తాడు? వెరీ గుడ్. ఇప్పుడు మీకు అర్థమైంది లేదో నేను చెకప్ చేస్తా. ఇప్పుడు మోషే, అందరు చెప్పాలా, ఎన్ని సంవత్సరాలు జీవించాడు? గట్టి చెప్పాలా? 120 సంవత్సరాలు జీవించాడు. అందరు చెప్పండి. 120. అందరు చెప్పండి. సిస్టర్ మీరు నిలబడండి. మీరే బ్లూ అండ్ ఆరెంజ్. సరే సిస్టర్, ఇప్పుడు మీకు అర్థమైందో లేదో చెప్పాలి. మీరు అందరు వినాలి. ఇక్కడ 120 సంవత్సరాలు బతికాడు. ఎవరండి? వెరీ గుడ్. అందరు వినాలా? ఆన్సర్ చెప్పాలి నాకు. ఇప్పుడు 120 సంవత్సరాల్లో టైం ఎంత? టోటల్ 120 సంవత్సరాల్లో టైం నీకు అర్థం ఏంటి చెప్పాలా? అతని జీవితంలో, మోషే జీవితంలో టైం ఎంత? గట్టి చెప్పండి. వెరీ గుడ్, అర్థమైంది. క్లాప్స్ కొట్టు గట్టిగా, కొట్టాల గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పాలా, ఇంకా గట్టి కొట్టాలా. ఎట్లా చెప్పినా అమ్మా? ఎట్లా చెప్పినావు? 80 సంవత్సరాలు అతని అనుభవం ఎట్లా చెప్పావు? చెప్పండి. ఐగుప్తులో ఆమెకు అర్థమైంది, చెప్పడానికి రాలేదు. కూర్చో, వివరిస్తాను నేను ఇప్పుడు. వినా, అక్కడ మొదటి 40 సంవత్సరాలు రాజకుమారుడిగా అన్ని సుఖభోగములు, అన్ని విద్యలు, గ్రంథాలు అన్నీ నేర్చుకున్నాడా లేదా? చెప్పాలా? గట్టి చెప్పాలా? గట్టి చెప్పాలా? ఎవరో ఒక వ్యక్తిని కొట్లాట జరుగుతుందా లేదా? చెప్పాలా? జరిగినప్పుడు ఒక పని, తప్పుడు పని చేసినప్పుడు రాజు వెంట పడతాడా లేదా? అయ్యగారు వినాలి. అక్కడ వెంట పడినప్పుడు అతను ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఎక్కడికి వెళ్ళిపోతాడు? పారిపోతాడు. ఐగుప్తు దాటి అరణ్యములో ఎక్కడికి పోతాడేమన్నా తెలుసా? తప్పించుకోపోవాలి అంతే, ముందు దాటుకున్నాడు. వినాలి, వినాలి. ఇక్కడ బాగా చదువుకున్న వ్యక్తి అండి, మామూలు క్యాండిడేట్ కాదు అతను. హలో, సకల విద్యలు చాలా నేర్చుకున్న వ్యక్తి ఒక పొరపాటు చేయడంలో రాజు వెంట పడితే ఎక్కడ పోతున్నాడు? ఇప్పుడు ఎక్కడికి పోతున్నాడో తెలియదు. ముందు ఐగుప్తుని విడిచిపెట్టి తప్పించుకోపోయినాడు అంతే. వినాలి. ఇక్కడ తరువాత 40 సంవత్సరాలు ఎలా బ్రతికాడు అతను? చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఎన్ని బాధలు పడినాడు తెలుసా మీకు? చెప్పాలి గట్టిగా. అంత విద్య సంపాదించిన వ్యక్తి గొర్రెలు కాసుకుంటున్నాడు. ఒకప్పుడు రాజభోగములో అంత విద్య అనుభవించి ఎంతో చక్కగా మాట్లాడే శక్తి ఉన్నవాడు ఇప్పుడు 40 సంవత్సరాలు నెక్స్ట్ అరణ్యములో తిరిగి ఆ ఇత్రో అని ఒక ఇత్రో, అతని పేరేంటి? ఇత్రో. అతను ఒక విగ్రహారాధికుడు. అతనితో పరిచయమై వాళ్ళ బిడ్డను అతను పెళ్లి చేస్తే భయంకరమైన జీవితం అతనిది. బ్యా అంటున్నాడు. గొర్రెలతో ఏం మాట్లాడతారు? ఎవరన్నా మాట్లాడతారు గొర్రెలతో? గొర్రెలతో ఎవరన్నా మాట్లాడతారా? బ్యా అని నత్తోడు అయిపోయినాడు. ఏమైపోయినాడు?
ఒకప్పుడు బ్రతుకు 40 సంవత్సరాలు ఎలా ఉంది, నెక్స్ట్ 40 సంవత్సరాలు ఎలా ఉంది చెప్పాలా? చెప్పండి. బైబిల్లో అతని గురించి ఏం రాయబడింది? భూమి మీద. ఎక్కడ? రెఫరెన్స్ చెప్పు, రెఫరెన్స్ చెప్పు. ఊరికే చెప్తున్నాను, రెఫరెన్స్ చెప్పాలని ఊరికే చెప్తున్నావేంటి? భూమి మీద అతను సాత్వికుడని ఉంది, కానీ ఒరిజినల్ ట్రాన్స్లేషన్, ఒరిజినల్ ఏంటంటే భూమి మీద అత్యంత బాధపడినవాడు మోషే. ఏంటి? మోస్ట్ అఫ్లిక్టెడ్ వన్ అని రాయబడింది అక్కడ. హంబుల్ అంటే నీకు, సాత్వికుడు అంటే నీకు అర్థం కాలే సరిగ్గా. అది ఎవరు రాశారు? అలా ఎవరు రాశారండి? హలో, మోషే మిక్కిలి సాత్వికుడని ఎవరు రాశారు? ఏంటి? వెరీ గుడ్. నిలబడు గట్టిగా, క్లాప్స్ కొట్టాలి గట్టిగా. నిలబడమ్మా. ఎట్లా రాశాడు మోషే? ఎట్లా రాశాడు మోషే? ఆమె చెప్పింది కరెక్ట్. భూమి మీద అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నవాడు మోషేని రాశాడు. మోషేనే రాశాడు. ఎట్లా రాశాడు? ఎట్లా రాశాడంటే బైబిల్లో రాశాడట. దేవుడు చెప్పింటే రాశాడు. హలో, అర్థమవుతుందా? సొంతంగా రాయలే అతను. నీవు నేను చెప్పినట్టు రాశాడు అతను. ఏమని? భూమి మీద అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో బాధపడినవాడు మోషే. భయంకరమైన కష్టాలండి. 40 సంవత్సరాల్లో ఒక్కడన్నా మాట్లాడేవాడు ఉన్నాడా? చెప్పండి. ప్రతిరోజు గొర్రెలు కాసుకొని పోతాడు, బ్యాబ్ 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 బ్యా అంటే మళ్ళీ ఇంటికి పోతాడు, మళ్ళీ వస్తాడు. 40 సంవత్సరాలు జరిగిపోయింది. 80 సంవత్సరాలు అయిపోయింది. అందరు చెప్పాలా? 80 సంవత్సరాలు అయిపోయింది. గట్టి చెప్పాలా? గట్టి చెప్పాలా? 80 సంవత్సరాలు జరిగింది వేస్ట్ అయిందా? చెప్పాలా? చెప్పాలా గట్టిగానా? గట్టి చెప్పాలా? గట్టి చెప్పాలా? నీకు నాకు కొన్ని విషయాలు నీ జీవితంలో ఇక్కడ కొంతమందికి జరిగాయి. ఏం జరిగాయి నీకే తెలుసు. అనుకున్న ఉద్యోగం రాలేదు, అనుకున్న చదువు చదవలేదు, ఉన్న చోట ఉండాలనుకుని ఉండలేకపోతున్నావు, వ్యాపారం చేయాలనుకుని చేయలేకపోతున్నావు, ఎడ్యుకేషన్ చేయాలని ఏదో జరిగింది నీకు. ఇక్కడ కూర్చున్న వారికి ఏదో జరిగింది. ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోలేకపోయినావు, ఏదో సంథింగ్ జరిగింది నీకు. లవ్ అఫేర్లో ఫెయిల్ అయినావు, చదువుకున్న వాళ్ళు ఎగ్జామ్లో ఫెయిల్ అయినారు, ఏదో సంథింగ్ జరిగింది నీకు. ఇక్కడ కూర్చున్న వారు మోషే కంటే నువ్వు అంత బాధపడలే. తెలుసుకో. ఫస్ట్ పాయింట్ ఏంటి తెలుసుకోవాల్సింది? నువ్వు మోషే కంటే అంత ఎక్కువ బాధపడలే నువ్వు. బ్రదర్, సిస్టర్, ఎవరైనా సరే ఇక్కడ. అటువంటి మోషేకి 80 సంవత్సరాల తర్వాత దేవుడు అవకాశం ఇచ్చాడా ఇవ్వలేదా? చెప్పాలి గట్టిగా. అతని జీవితంలో అవకాశం ఎన్ని సంవత్సరాలు? చెప్పు గట్టిగా. 60. రాంగ్ ఆన్సర్. నిలబడు. ఏం చదువుకున్నాం మనం? ఏం లెక్కలు చెప్తుంది చూడు. క్లాప్స్ కొట్టు గట్టిగా. ఆమె చదువుకోకపోయినా చెప్తుంది ఇక్కడ. చాలా జాగ్రత్తగా వింటుంది ఆమె. ఐఎమ్ వెరీ హ్యాపీ. క్లాప్స్ కొట్టాలి. కొంతమంది చదువు రాని వాళ్ళకు కూడా అర్థం కావాలి ఇది, ఎందుకంటే చాలా చక్కగా పనిచేయాలను. 80 సంవత్సరాలు అతని జీవితంలో అనుభవము, నెక్స్ట్ 40 సంవత్సరాలు అతని జీవితంలో అవకాశము. అందరు చెప్పాలా? 80 సంవత్సరాలు అనుభవము, 40 సంవత్సరాలు. గట్టి చెప్పమ్మా. అవకాశం వచ్చినప్పుడు దేవుడిచ్చిన అవకాశం, ఇశ్రాయేలీయులకు నాయకుడిగా దేవుడు అవకాశం ఇచ్చాడా లేదా? చక్కగా అవకాశం ఉపయోగించుకున్నాడా లేదా? అతి గొప్ప నాయకుడైనాడు ఇశ్రాయేలులకు. అతను చనిపోతే ఎక్కడ పాతి పెట్టారు చెప్తారా ఎవరైనా?
మోషే చనిపోతే ఎక్కడైనా భూస్థాపన కార్యక్రమం చేశారా? చెప్పండి, చెప్పాలి మీరు. ఎందుకు చేయలే? అదే నువ్వు పోయి చేసినావా? అదే ఎవరు చేశారు సమాధి కార్యక్రమము? చెప్పండి. దేవుడే చేశాడు. ఎందుకు? అతని యొక్క ఒకవేళ భూమి మీద ఎక్కడైనా మామూలుగా అతను చనిపోయే వ్యక్తి కాదు. అతను దేవుడే ఇంకా టైం అయిపోయింది రా అన్నాడంటే అతను మామూలు చనిపోలే. అతను చనిపోయే క్యాండిడేట్ కాదు. అతను టైం అయింది ఇంకా రా వచ్చేసా అంటే అప్పుడు వినాడు అంతే. 120 సంవత్సరాల వరకు కన్ను దృష్టి తగ్గలేదు, కండర బలము తగ్గలేదు. కరెక్టా కాదా? కడి చెప్పు. భయపడొద్దు ఇక్కడ ఎవరైనా సరే. ఒకవేళ భూమి మీద అతని శరీరము దొరికింటే అతి పెద్ద మతముగా సైతాను ఉపయోగించుకునిందు. అర్థమవుతుందా? వెరీ బిగ్ లీడర్ అతను. 80 సంవత్సరాల్లో కృంగిపోయిన వ్యక్తి జీవితాన్ని అంత గొప్పగా దేవుడు చేసినప్పుడు ఇక్కడ కూర్చున్న ఎవరో వాక్యం వినుచున్నవారు నీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి నాకే జరగాల, నాకేం జరిగింది, ఎందుకు జరిగింది అని ఎందుకు కృంగిపోతున్నావు నువ్వు? నీ జీవితంలో జరిగిందంతా అనుభవము. క్లాప్స్ కొట్టి గట్టిగా కొట్టు. చక్కగా పిల్లలు చదువుకుంటున్నారు. ఆ కరోనా టైంలో కొంతమంది తండ్రి చనిపోయాడు, తల్లి చనిపోయింది, పిల్లలు అనాథలైపోయారు. అయ్యో అయ్యో, సానుభూతి కాదు వాళ్ళకి చెప్పాలి. నువ్వు జరిగింది అనుభవము. ఆ పిల్లవాడిని, ఆ అమ్మాయిని దేవుడికి బలముగా అతని జీవితంలో ప్రణాళిక ఉందని పోయి నువ్వు చెప్పాలా. కొంతమందికి చక్కగా మంచి భర్త మంచి భార్య చక్కగా జీవిస్తుంటారు. సడన్గా భార్య చనిపోతుంది, సడన్గా భర్త చనిపోతున్నాడు, సడన్గా వ్యాపారం బాగా సరిగా నష్టం వచ్చేసింది. లారీ వ్యాపారం చేసే లారీ నష్టం జరిగింది, పంట సరిగా నష్టం జరిగింది. అయితే పురుగుల మందు తాగి చనిపోయిన వాళ్ళు ఎందుకు? సరే ఒక అమ్మాయిని ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, ప్రేమించినా అమ్మాయి వద్దనింది. ఏమి వీనికి ఫీలింగు? రైలు కింద పడుతున్నాడు. ఎందుకు? ఆమెను ప్రేమించలేదు, నన్ను ప్రేమించలేదు, జీవితమే. ఆమె ప్రేమించకుంటే ఆమె మించినోడు ఇంకొక అమ్మాయి వస్తుంది నీకు. వాడు ప్రేమించినప్పుడు వాడు వద్దన్నప్పుడు వాడిని మించినోడు దేవుడు ఇస్తాడు. ఇవ్వడా? చెప్పాలి గట్టిగా. చెప్పాలని ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవడో భయపడుతున్నాడు మీ ఏరియాలో, మీ బంధువుల్లో. వాళ్ళకి చెప్పాలి నువ్వు. ఎవరో అమ్మాయి ప్రేమించలేదని చెప్పేసి నీవు బాధపడడం ఏంటి? నీవు కృంగిపోవడం ఏంటి? చెప్పాలి వాళ్ళకమ్మా నువ్వు. ఇది చెప్పాలి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నీకు జరిగింది అనుభవము అంతే. ఫెయిల్ అయినావా? జీవితంలో ఫెయిల్ అయినాడా? చెప్పాలా. ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు పిల్లలు? ఎందుకు? చదివేది పిల్లలైతే ఈడ హంగామా ఎక్కువ చేస్తున్నారు పెద్దోళ్ళు. చదువులో ఫెయిల్ అయిన వాడు జీవితంలో ఫెయిల్ కాలేదు. జాగ్రత్త. అందుకోసమని 10th క్లాస్ ఎగ్జామ్లో ఎవరైనా కాలేజీలో పరిస్థితి బాగాలేక, ఇంట్లో పరిస్థితి బాగాలేక, ఫీజు కట్టలేక, ఆరోగ్య సమస్యలతో స్కూల్ కాలేజీకి వెళ్ళలేకపోతే, ఎగ్జామ్స్ తక్కువ వస్తే ఫెయిల్ అయినావని మాట్లాడడం మానేసి, జరిగింది ఒక అనుభవము, మళ్ళీ దేవుడు అవకాశం ఇస్తాడని ప్రతి ఒక్క బాధపడేవారితో నువ్వు చెప్పచ్చా? చెప్పలేదా? చెప్పాలా? క్లాప్స్ కొట్టి గట్టిగా చెప్పాలను. ఇప్పుడు జీవితంలో కృంగిపోయిన వారు, బాధపడేవారు సమాజంలో నిండుగా ఉన్నారు. వారందరి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్తే జీవితం మళ్ళా కట్టచ్చా? చెప్పండి, చెప్పాలి మీరు. ఎవరైనా అప్పుల బాధలో, డబ్బుల్లో, కష్టాల్లో, బాధల్లో కృంగిపోయి కుటుంబం అంతా సముద్రంలో పడాలని, కుటుంబం అంతా
కమిటింగ్ సూసైడ్ చేసుకొని ఎవరితో అనుకుంటున్నారు, ఎవరో నీకు తెలిసింది, వెళ్ళు వెంటనే వాళ్ళ దగ్గరికి చెప్పు. దేవుని వాక్యము చెప్తుంది, ప్రతి ఒక్కరికి అనుభవం ఇస్తాడు దేవుడు, ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు. ఒక్కసారి ఈ మాట నమ్మండి, ఒక్కసారి యేసు ప్రభు నమ్మండి, ఒక్కసారి అని వారికి చెప్పి వారి జీవితంలో నాశనము కాకుండా నీవు నిలబడి వారి జీవితంలో మరలా చిగురింపచేసే జీవితం నిన్ను వాడుకుంటాడా లేదా చెప్పాలా? గట్టి చెప్పాలా? ఎంతమంది వాడుకోవాలనుంది చేతులు ఎత్తాలి గట్టిగా. కళ్ళు మూసుకో, ప్రార్థన చేయి. దేవా నన్ను వాడుకో దేవా చెప్పాలి. ప్రతి ఒక్క నోరు తెచ్చక్కడ. అక్కడే ఉన్నారు మీ గ్రామంలో, నీ బంధువులు ఉన్నారు, ఎదురింట్లో ఉన్నారు. ఏదో పొరపాటు జరిగింది ఇంట్లో, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయంలో పొరపాటు జరిగింది, వ్యాపారంలో పొరపాటు జరిగింది, డబ్బుల విషయంలో పొరపాటు జరిగింది, భార్యాభర్తల మధ్య పొరపాటు జరిగింది, ఏదో జరిగింది నాకు తెలీదు, కానీ నీకు తెలుసు. దానికి కృంగిపోయి ఉన్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్తావా సోదరి? మీ కాలేజీలో ఫ్రెండ్స్లో ఎవరో ఫెయిల్ అయినందుకు తలనొప్పి, హెల్త్ ప్రాబ్లమ్స్ కొంతమంది, వారి దగ్గరికి వెళ్ళి చెప్తావా? ప్రతి ఒక్క నోరు తెచ్చి చెప్పాలి, నేను చెప్తా దేవా చెప్పాలి. ప్రతి ఒక్క నోరు తెచ్చి ప్రార్థన చేయాలి, నేను చెప్తా దేవా. ప్రతి ఒక్క నోరు తెచ్చి చెప్పాలా, నేను చెప్తా దేవా. చెప్పడం లేదు అక్కడ, ఎవరో అక్కడ. నేను ఇప్పటి నుండి నా జీవితంలో జరిగిన దాన్ని బట్టి చింతించను, అనుభవంగా తీసుకుంటాను, అవకాశం ఇస్తున్నటువంటి దేవుని నమ్ముతాను. ఈ మాటలు చెప్పి నీవు అనేక జీవితాలను కట్టచ్చు. కట్టచ్చా కట్టలేమా? గట్టి చెప్పాలా? కట్టచ్చా? నిలబడు. ఇట్లా పని చేయొచ్చా మీరు? ఇలాగ కొంతమందికి చెప్పచ్చా? ఎవరికి చెప్పచ్చు నీ దృష్టిలో చెప్పు. మీ గ్రామంలో ఒక సంఘటన చెప్పు. ఎవరైనా ఇట్లా బాధపడిన వాళ్ళ ఒకరి గురించి చెప్పు. గట్టి చెప్పు. అదే ఏం జరిగింది వాళ్ళ దగ్గరికి వెళ్తా, ఒకరు చెప్పు, ఒకరు ఏం జరిగిందో. చెప్పాలి నువ్వు. ఆ పరిస్థితిలో ఏ పరిస్థితి అని చెప్పాలి. నువ్వు చెప్పండి బ్రదర్, ఎవరి దగ్గరికి వెళ్ళగలుగుతారు మీరు చెప్పండి. ఒక మాట చెప్పు, ఆ సందర్భం కూడా చెప్పు. ఏం బాగోలేదని వాళ్ళకు ఏంటి గట్టి చెప్పాలా? ఓడిపోయిన వారికి క్లాప్స్ ఇవ్వాలా గట్టిగా. వారి జీవితంలో ఓడిపోయినాం అనుకుంటున్నారు చూడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా. ఒకరు చెప్పు, ఎవరన్నా జరిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా నీ బంధువులో? ఓకే, చనిపోతే బాగుంది అనుకుంటుంది. ఓ, పిలుచుకొచ్చావు ఇప్పుడు నువ్వు? ఓకే, రాలేదా? ఓకే, చూసారా? ధైర్యం వస్తుందా నీకు? కాదు, నీకు ధైర్యం వస్తుందా? ఈ మాటలు చెప్తావా? గట్టిగా చెప్పు. క్లాప్స్ ఇవ్వాలా మనం గట్టిగా. ఏం పేరు మీ భార్య పేరు? అందరు ప్రార్థన చేద్దాం ఒకసారి. అందరు చేతులు చాపండి, బెదర్ చేయి చాపండి. దేవా సహోదరి విశ్వశాంతి కొరకు ప్రార్థన చేయాలి. అందరూ ఏకీభవించాలా, ప్రార్థన చేయాలా. యేసు క్రీస్తు నామములో ప్రతి రోగం విడుదల పొంది నేను చావను, సజీవుడని యెహోవా క్రియలు ప్రకటించదనని ఆ సహోదరి చెప్పును గాక. ఎట్టి పరిస్థితుల్లో మరణమును తిరస్కరించును గాక. యేసు క్రీస్తు నామములో తన విలువ, తన భద్రత ఇచ్చిన దేవుని నమ్మును గాక. తనకు జరిగింది అనుభవం అని తీసుకొని దేవుడిచ్చే అవకాశమును ఈ రోజు నుంచి ఉపయోగించుకొనును గాక. బిడ్డను ప్రభు స్వస్థపరిచి మీకోసం బలమైన సాక్షిగా నిలబెట్టమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చెప్పాలి నువ్వు, చెప్తావా? వెరీ గుడ్. ఇలాంటి వారు పని చేయాలమ్మా. చూస్తున్నారా, అతను ఎంత బాధ ఉన్నప్పటికీ వచ్చాడంటే చాలా గ్రేట్ కదా. క్లాప్స్ ఇద్దాం సహోదరునికి. భయపడద్దు. ఇంకొక వర్షం చూపిస్తా ఎట్లా సందర్భం.
ఎవరైనా ఇట్లా బాధల్లో, దుఃఖములో, హాస్పిటల్లో చివరి క్షణాల్లో ఎవరు అనుకుంటున్నట్లయితే వాళ్ళ దగ్గరికి ఈ 2 వచనాలు మీరు చెప్పాలా. ఒకటి 118, 17వ కీర్తన. మార్నింగ్ చదివాం మనం. ఏం చదివాము? 118, 17 చెప్పించాలా వాళ్ళతో పలికించాలా. చదువు రాకపోయినా నువ్వు పలికిచ్చు. 118, 17 చదువు. నేను చెప్పు. ఎవరైనా మీ కుటుంబాల్లో బాధల్లో, హాస్పిటల్లో ఉంటే ఈ మాట పలికించండి. రెండవది ఇంకొక వచనం చెప్తున్నా, ఇది కూడా నోట్ చేసుకోవాలా. 16వ కీర్తన 8 నుంచి 11 వచనాలు. 16వ కీర్తన 8 నుంచి 11 వచనాలు. అందరూ చదువుదామండి, చదవాలి గట్టిగా. అందరూ చదవాలి గట్టిగా. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా ఇది ఎవరు రాశారు? దావీదు ప్రవచనాత్మకంగా రాశాడు ఈ మాటలు. అందరు చెప్పండి, దావీదు ప్రవచనాత్మకంగా రాశాడు. కానీ 8 నుంచి 11 వచనాల్లో ప్రార్థన. అది ఏంటి ప్రార్థన? యేసుక్రీస్తు ప్రభు సిలువలో చనిపోయినప్పుడు, పాతాళములో వెళ్ళినప్పుడు ఈ ప్రార్థన చేశాడు. తెలుసా మీకు? చాలామందికి తెలియదు. యేసుక్రీస్తు పాతాళములో వెళ్ళినప్పుడు ఈ ప్రార్థన చేశాడు. 3వ రోజు తిరిగి లేపబడ్డాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ మీ బంధువుల్లో, మీ గ్రామంలో ఎవరైనా సరే హాస్పిటల్లో పాలయ్యింటే యేసుక్రీస్తును మొదట ప్రభువుగా అంగీకరించి ఈ 2 వారి చేత పలికించండి, ప్రార్థన చేయించండి, సెట్ అయిపోవాలి. క్లాప్స్ కొట్టాలి గట్టిగా. దేవుని నమ్మిన బిడ్డలు ఎక్కువ కాలం జీవించాలనా, దుర్మార్గులు ఎక్కువ కాలం జీవించాలనా? గట్టిగా చెప్పాలా. కానీ జరిగేది ఏంటి? ఏం జరుగుతోంది తెలుసా నీకు? రెఫరెన్స్ ది ప్రసంగి 7:15. మీకు చూపించాలా, కొన్ని విషయాలు పట్టుకోవాలా మీరు. ఇవి చాలామందికి తెలియదు. ప్రసంగి 7:15. నా వ్యర్థ సంచారములు కాలములో నేను వీటన్నిటిని చూచి తిని. అందరూ చదవాలి. ఆమె ఒక్కడు చదువుతాం కాదు, అందరూ చదవాలి. అక్కడ నీతిని అనుసరించి, స్లో, నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు. హలో, దుర్మార్గులై ఉండి. సిస్టర్ ఫాస్ట్ ఉన్నాను, అంత ఫాస్ట్ వద్దు, స్లో చదవాలా. నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు. అంటే నీతిమంతులుగా ఉన్నప్పటికీ కూడా త్వరగా చనిపోయినారు వాళ్ళు. నెక్స్ట్ చదువు. దుర్మార్గులయ్యుండి చదవాలా. చిరాయువులైన దుష్టులు కలరు. ఎవరు ఎక్కువ కాలం జీవించారు అక్కడ వచ్చిన ప్రకారం? గట్టి చెప్పండి. ఎవరిది మిస్టేక్? చెప్పండి. నీతిమంతులుగా ఉన్న వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకాలనా, తక్కువ కాలం బ్రతకాలనా చెప్పాలా? కానీ కొంతమంది ఏం ప్రార్థన చేస్తారు? దేవా, ఈరోజు నన్ను సజీవు లెక్కలో ఉంచినందుకు వందనాలంటే సజీవు ఉండడమే నీకు పెద్ద గ్రేట్ అయిపోయింది. దుర్మార్గుడు అలా చేయడు. నేను ఎన్ని దుర్మార్గ పనులైనా చేయాలి కానీ నా బిజినెస్ వ్యాప్తి చెందాల్సిందే, నేను జీవించాల్సిందే అనుకుంటాడా లేదా? చాలామంది ఎంతో వేదనతో చెప్తున్నాను, నేను బాధతో చెప్తున్నాను, ఎవరిని విమర్శించడం లేదు. చాలామంది పెద్ద పెద్ద సేవకులు కూడా మనది ఏం లేదు ఇక్కడ, అంతా అక్కడే పరలోకంలో. ఇక్కడ ఏం చేస్తావు? నిద్రపోతావా? యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఇక్కడ ఫుల్ పని ఉంది మనకు. దేవుని రాజ్యము భూమి మీద తీసుకురావాలంటే నీవు నేను ఎక్కువ కాలం జీవించాలా. ఎవరు చనిపోమన్నాడు నిన్ను? ముందుగా ఏంటి
ఎందుకు చనిపోతున్నారు దేవుని బిడ్డలైన వాళ్ళు? ఎందుకంటే లోపల బతకాలని లేదు. దుర్మార్గునికి బతకాలని ఎంత ఆశ ఉందో నీతిమంతులైన వారికి అంత ఆశ ఉందో లేదో నాకు డౌట్ వస్తుంది. ఇక్కడ బ్రతకాలని ఎంతమందికి ఉంది? చేతులు ఎత్తు. బ్రతకాలని ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఎంత పెద్ద ప్రశ్న వేసినట్టు ఫీల్ అవుతున్నావేంటి? గట్టి చెప్పమ్మా, గట్టి చేయొత్తు పైకి. నీవు బ్రతకడమే పెద్ద గగనమైతే దుర్మార్గునికి ఇంకా నువ్వు ఎక్కువ అవకాశం ఇస్తున్నావు. మీరు ఏమనుకోకపోతే చెప్తా నేను. కరోనా టైంలో, వైరస్ టైంలో ఎవడన్నా దుర్మార్గుడు చనిపోయినాడా? పాస్టర్లు విశ్వాసులు ఎక్కువ మంది చనిపోయినారా? ఎందుకు? ఎందుకమ్మా? వానికి భయమే లేదు. మీకు తెలుసునో లేదో వినాలి ఇక్కడ. హలో, వైన్ షాపులు తెలుసా మీకు? వైన్ షాపుల దగ్గర ఎవడైనా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేశాడా? ఏంటి? వైన్ షాపుల దగ్గర సోషల్ డిస్టెన్స్ మాస్కులు వేసుకొని ఎవడైనా పోయినాడా? ఏమి చెప్పు. వాడు దుర్మార్గుడైనప్పటికీ చిరకాలము జీవించాలని ఉన్నాడు. నీవు ఎక్కడ చనిపోతామో భయపడి చచ్చిపోయినావు. ఏంటి? ఇప్పుడు నువ్వు భయపడాలనా భయపడకూడదా? గట్టి చెప్పాలా? భయపడే వాళ్ళంతా హల్లులే చెప్పాలా? అది నిద్రపోతాను మళ్ళా. నేనేం చెప్పా? ఏం హల్లులే చెప్తా? నిద్ర మబ్బు ఉంది నీకు. తిండి తగ్గించుకో, నిద్ర మబ్బు పోతుంది నీకు. అందుకోసం మధ్యాహ్నం వెజిటేరియన్ మీల్స్ పెట్టండి చేయగారని చెప్పినాం మనం. నాన్ వెజ్ పెట్టద్దు. అర్థమైందా? హుషారుగా ఉండాలి మనం. నీతిమంతులు ఎక్కువ కాలం జీవించాలి. గడి చెప్పాలా? ఇక్కడ నీతిమంతులు ఎంతమంది ఉన్నారు? చేతులెత్తు. డౌట్ వస్తుంది అక్కడ చూడు. అందుకోసమే నీకు అట్లా ఉండాలి. యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించిన ప్రతి ఒక్కరూ ఆయన నీ పాపము తీసుకొని ఆయన నీతి నీకు ఇచ్చినందుకు నేను 100% నీతిమంతునే. క్లాస్ కొట్టు గట్టిగా, కొట్టు గట్టిగా అక్కడ. అని నీకు తెలిస్తే అపరాధిని యేసయ్యా అని పాట పాడొచ్చా? చెప్పండి. ఇట్లా పాట పాడి ఓడిపోయినారు చాలామంది. నేను నీతిమంతుణ్ణి, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలను నావని కాలేబు జాషువా లాగా ఉండింటే ఏ పాస్టర్, ఏ విశ్వాసి కరోనా టైంలో చనిపోకుండా ఉండాల్సిన పరిస్థితి. ఇక్కడ ఎవరైనా భయపడిన వాళ్ళు ఈరోజు నుంచి ధైర్యం తెచ్చుకో. బలమైన మాట ఏంది? నీకు జరిగింది అనుభవము. ఇప్పుడు దేవుడు అవకాశం ఇస్తూ నేర్పిస్తున్నాడు. ఇప్పుడు నేర్చుకుంటే గొప్పగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. అంటే చెప్పు హల్లెలూయా. మోషే జీవితంలో 80 సంవత్సరాల అనుభవము, నెక్స్ట్ 40 సంవత్సరాల అవకాశము. ఆదికాండము నుంచి 5 గ్రంథాలు రాశాడు దేవుడు. అతను ఉపయోగించుకున్నాడు దేవుడు. ఎంత గ్రేట్ అండి! ఇశ్రాయేలుకు నాయకుడుగా ఉన్నాడు, మధ్యలో 5 గ్రంథాలు రాశాడు. ప్రతిరోజు దేవునితో సహవాసంతో ముఖములో మహిమ. ఎంత గ్రేట్ లైఫ్ అండి! 80 సంవత్సరాలకు కొత్త జీవితం స్టార్ట్ ఏంటి? ఇక్కడ కూర్చుని నీవు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలకే అయిపోయిందంతా. ఏమైపోయింది? 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అంతా అయిపోయింది బ్రదర్. అందరికీ పెళ్ళిళ్ళు చేశాము. ఇంకా రేపో మాపో ఎప్పుడో ఆయన పిలిస్తే ఎందుకు పోతావు అప్పుడే? ఎంత ఎక్కువ అనుభవం ఇస్తే అంతమందిని దేవుని కోసం తయారు చేయాలా? పని చేయి బ్రదర్. ఎందుకు చనిపోతావు ముందుగా? చాలామంది లోపల బతకాలని లేదు. దట్ ఈజ్ యువర్ ప్రాబ్లం.
దుర్మార్గునికి బతకాలని సారే తాగిన వానికి అంతా కష్టపడిన సాయంత్రం పెట్టేప్పటికీ పరిగెత్తి లైన్లో నిలబడతాడని నీకు సిగ్గు రాలా? నీకు ఏమనుకోద్దు. వానికి క్రమశిక్షణ ఉంది తెలుసా? నీకు ఆదివారము అన్నీ బాగుంటే ఆటో ఉంటే పోయింది బ్రదర్, ఆటో లేదు అందువల్ల రాలేకపోయినా. వాడు ఆటో లేదు, స్కూటర్ లేదు, ఆ టైంకు పోవాల్సిందే. తెలుసా మీకు? దుర్మార్గులై చిరాయువులుగా ఉన్నారు. నీతిమంతుడు ఈరోజు నన్ను కాపాడినావు దేవా, అనేక మంది చనిపోయినప్పుడు నన్ను సజీవుడిగా ఉంచినందుకు నీ ప్రార్థనే ఓడిపోయిన ప్రార్థన. అది మార్చుకో. రోజు నుంచి దేవుడు నీకు అనుభవం ఇచ్చి అవకాశం ఇస్తుంటే ఉపయోగించుకొని ఇంకా దేవుని కోసం జీవించాలనుకోవాలి. కానీ బతకడమే పెద్ద గ్రేట్ అనుకుంటున్నావే నువ్వు? మోషే జీవితంలో 80 సంవత్సరాల అనుభవం, 40 సంవత్సరాలు అవకాశము. యోసేపు జీవితం చెప్పాలి నాకు. ఎవరు చెప్తారు? నిలబడవు తమ్ముడు, నువ్వు నిలబడవు. అందరూ చెప్పాలి. ఇప్పుడు యోసేపు జీవితంలో టైం ఎంత, అవకాశం ఎంత, లేదా ఛాన్స్ ఎంత? అందరూ చెప్పాలి. అందరూ ఆలోచించాలా? గడి చెప్పు. కాదు, 30 సంవత్సరాల వరకు జరిగిందంతా కూడా 30 సంవత్సరాల ముందు గోతులో పడింది, వాళ్ళ అన్నగారు చేసింది, పోతిఫరు అన్నీ కూడా ఏంటి అతనికి? అందరు చెప్పాలా? 30 సంవత్సరాలకు దేశ ప్రధానమంత్రి అవుతాడా లేదా? అవకాశం వచ్చిందా లేదా? అనుభవం ఉంది, అవకాశం ఉంది. అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడా లేదా? ప్రధానమంత్రిగా వేరే దేశంలోకి పోయి ప్రధానమంత్రి అవుతున్నాడు. అతను సండే స్కూల్ అటెండ్ అయినాడా? యోసేపు సండే స్కూల్ అటెండ్ అయినాడా? ఆ కాలంలో సండే స్కూల్ ఉందా? ఎవరు నేర్పించారు అతనికి? గడి చెప్పాలా? దేవుడే నేర్పించాడు. కరెక్ట్ చెప్పు, చూద్దాం ఎవరు చెప్తారా. యోసేపుకు ఎవరు నేర్పించారు? ఎవరు అక్కడ చెప్పింది? వెరీ గుడ్, నిలబడు. క్లాప్స్ కొడాలి గట్టిగా. వాళ్ళ డాడీనే నేర్పించాడు. తెలుసా మీకు? ఎవరు నేర్పించారు? యాకోబు. తెలుసా మీకు? గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. యాకోబు వాళ్ళ అన్నను వాళ్ళ నాన్నను మోసం చేశాడా లేదా? గట్టి చెప్పు. యాకోబు మోసం చేశాడా లేదా? ఫస్ట్ మోసం చేశాడు లేదా? చిన్నగా మోసం చేసడం స్టార్ట్ చేశాడు అతను. వినాలి ఇక్కడ. అంటే మోసం చేయడంలో ఎల్కేజీ లెవెల్లో ఉన్నాడు. ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాడు? అతను ఎక్కడికి పోయినాడు ఇప్పుడు? నెక్స్ట్ లాబాను దగ్గరికి వెళ్ళాడు. అందరు చెప్పండి. లాబాన్ అంటే ఎవరు? మామ. మామ మోసం చేయడంలో ఏ స్టాండర్డ్లో ఉన్నాడు? ఏంటి చెప్పండి. నిన్న చర్చలో చెప్పా, అందుకో భలే చెప్తున్నారు వాళ్ళు. వెరీ గుడ్, వెరీ గుడ్, గుర్తుపెట్టుకున్నాం మనం. వెరీ గుడ్. మామ పిహెచ్డి లెవెల్లో ఉన్నాడు. మనవాడు ఎల్కేజీ లెవెల్లో కొంచెం మోసం చేసి వస్తే అన్న ఏం చేశాడు? మామ 21 సంవత్సరాలు ఆడుకున్నాడు. రాహేలును ప్రేమిస్తే ఎవరిని పక్కన తెచ్చిపెట్టాడు? మా ఇంట్లో బై 1 get 1 ఫ్రీ సార్ అన్నాడు. ఏమన్నాడు? 21 సంవత్సరాలు ఎంత బాధపడ్డాడు తెలుసా అతను? వినాలి ఇక్కడ. అతని జీవితంలో మోసం ముందు నుంచి దెబ్బలు పడినంత వరకు టోటల్ ఎన్ని సంవత్సరాలు అతని జీవితంలో జరిగింది ఏంటి? అనుభవము. బేతేలు దగ్గర దేవునితో సంధించినప్పుడు నీవు నన్ను దీవించేంత వరకు నిన్ను విడిచిపెట్టను అంటాడా లేదా? అప్పుడు దేవుడు అడుగుతాడు, ఏం పేరు నీ పేరు?
ఏం పేరు నీ పేరంటే ఏమంటాడు? సరిగ్గా చదువుకో బైబిల్. నీ పేరు ఏం పేరంటే యాకోబు అంటాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇక నుంచి నీ పేరు. అప్పటి నుంచి అతని జీవితంలో అవకాశం వచ్చిందా లేదా? ఆశీర్వాదం కనపడిందా లేదా? అంటే ప్రతి ఒక్కరికి దేవుడు అనుభవిస్తాడు, అవకాశం ఇస్తాడా లేదా? ఎస్తేరు తెలుసా మీకు? ఎస్తేరు జీవితంలో అనుభవం ఎంత? సిస్టర్ నువ్వు చెప్పు నాన్న. వెనకాల అమ్మాయి. ఎస్ నువ్వే. ఎస్ చెప్పు. ఎస్తేరు జీవితంలో అనుభవం ఎంత? నువ్వు కాదమ్మా, ముందరా చెప్పు నాన్న. ఎస్తేరు జీవితంలో అనుభవం ఎంత? నువ్వు వింటున్నావా? చెప్పు మళ్ళా. ఎస్తేరు జీవితంలో అనుభవం ఎంత? టైం ఎంత? ఛాన్స్ ఎంత? సరిగ్గా వినడం లేను. సరిగ్గా వినాలా? కూర్చో. చెప్పమ్మా, నువ్వు చెప్పు గట్టిగా. మొర్దెకై దగ్గర జీవించినంత కాలము అనుభవం. వెరీ గుడ్. క్లాప్స్ ఇవ్వాలి గట్టిగా. ఏం చెప్పింది అమ్మాయి? మొర్దెకై దగ్గర ఎన్ని సంవత్సరాలు పెరిగిందో అన్ని సంవత్సరాలు రాణి కాకముందు ఎన్ని సంవత్సరాలు మొర్దెకై దగ్గర ఉందో అదంతా ఆమె జీవితంలో అనుభవము. రాణి పోస్ట్ సెలెక్ట్ అయ్యి రాజు దగ్గరికి వచ్చిన తర్వాత ఏమొచ్చింది? అవకాశం వచ్చింది. క్లాప్స్ కొట్టి గట్టిగా. ఎస్తేరు జీవితంలో జరిగిందా లేదా? నెక్స్ట్ రూతు జీవితంలో జరిగిందా? చెప్పాలా? రూతు జీవితంలో చెప్పండి సిస్టర్ మీరు. రూతు జీవితంలో అనుభవం ఎంత? టైం ఎక్కడ? ఛాన్స్ ఎక్కడ? వింటున్నారా మీరు? అర్థం కావాలా మీకు? కూర్చోండి. నువ్వు చెప్పమ్మా. మైకులు చెప్పు. అత్తగారితో భర్తలతో కలిసినది అనుభవము. తరువాత బోయాజు దగ్గర ఉన్నది అవకాశం. వెరీ గుడ్. అర్థమైంది పాపకు. క్లాప్స్ కొట్టి గట్టిగా. బోయేజు దొరికేంత వరకు మొదటిసారి మ్యారేజ్ అయిందా లేదా ఆమెకు? కానీ భర్త చనిపోయినాడు. ఎన్ని సంవత్సరాల బాధపడిందో. అన్నం ఉందో లేదో, కందిపప్పు ఉందో లేదో, ఏముందో లేదో తెలియదు. కానీ ఒక స్టేజ్కి ఏమనింది రూతు? నయోమితో ఏమనింది? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని చెప్పిన తర్వాత అవకాశం ఓపెన్ అయిందా లేదా? బోయజే వచ్చి సెలెక్ట్ చేసుకున్నాడా లేదా? ఇక్కడ వినాలి. ఇక్కడ ఎవరైనా పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైనా ఉంటే వారందరికీ ఒక వచనం చూపిస్తా. ఇక్కడ మీరు తల్లిదండ్రులుగా ఉన్న వారికి బిడ్డ విషయంలో టెన్షన్ ఉంటే ఈ వచనం చదువుకోవాలి మీరు. యెషయా గ్రంథము 34వ అధ్యాయం 16వ వచనము. యెషయా గ్రంథము 34వ అధ్యాయం 16వ వచనము. 1 మినిట్ ఉన్నానా? అందరూ కూడా అక్కడ రాశారండి, పైన స్క్రీన్ మీద ఉంది. అందరు చదవాలా? యెహోవా గ్రంథమును అందరు చదవాలి ఒకటే లెవెల్లో. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడి. స్లోగా చదవాలి. దేవుని జతపక్షి స్లోగా చదవాలమ్మా నువ్వు. దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. అందరు చదవండి. ఆ జంతువులలో ఏదియు లేక ఉండదు. దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే. ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును. ఈ వచనం యొక్క అర్థం ఏంటంటే, ఏ వ్యక్తి అయితే, ఏ స్త్రీ అయితే దేవుని వాక్యమును ధ్యానించుకుంటూ దేవుని వాక్యములో దేవుని ఉద్దేశములో ఏ స్త్రీగా దేవుడు చేశాడో ఆ స్త్రీగా నీవు తయారైతే నీకు భర్త అయిన వాడు నిన్ను భార్యగా కనుగొంటాడు. రూతు ఎప్పుడైతే దేవుడు అనుకున్న స్థాయిలో దేవుడు అనుకున్న స్త్రీగా తయారైందో బోయజే ఆమెను భార్యగా స్వీకరించాడు.
చాలామంది క్రైస్తవుల అమ్మాయిలకు ఈ వచనం సరిగా తెలియదు. ధ్యానించి ఈరోజు నీవు దేవుని దృష్టిలో ఏ స్త్రీగా దేవుడు అనుకున్నాడో ఆ స్త్రీగా నువ్వు తయారైతే ఎవరికి భార్యగా ఉండాలనో ఆ భర్తనే నీ దగ్గరికి వచ్చి నిన్ను భార్యగా అంగీకరిస్తాడో. అది బోయేజు జీవితంలో జరిగిందా లేదా? గట్టి చెప్పండి. టైం అండ్ ఛాన్స్ అందరి జీవితాల్లో జరిగినాయా లేదా? చెప్పాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా నీ జీవితంలో కూడా టైం అండ్ ఛాన్స్ జరిగిందా? గట్టి చెప్పు. జరిగిందా లేదా చూద్దాం. ఇప్పుడు ఎవరైనా అడుగుతాను నేను, ఇప్పుడు చెప్పాలా మీరు. ఐజాక్ గారు, ఐజాక్ అని నీ పేరు? ఇసాకనా? ఏం పేరు నీ పేరు? నిలబడు, చెప్పు. నీ జీవితంలో టైం అంటే ఏంటి, అనుభవం ఛాన్స్ అంటే ఏంటి చెప్పు. నీ జీవితం చూద్దాం గట్టిగా. హిందువులుగా ఉన్నప్పుడు వెరీ గుడ్, క్లాప్స్ కొట్టాలి గట్టిగా. ఇంతకుముందు తన జీవితంలో దేవుని ఎరగకముందు ఉన్నటువంటి పరిస్థితులన్నీ, ఏ కష్టాలు ఏ బాధలన్నీ కూడా అనుభవము. ఒక్కసారి యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత వచ్చినటువంటిది అవకాశం. వెరీ గుడ్. ఇంకొకరు ఎవరైనా చెప్తారా? మీరు చెప్పండి. ఇలా వెనకాల పింక్, పింక్ కలర్ షర్ట్. ఎస్ చెప్పు బ్రదర్. నీ జీవితంలో అనుభవం ఉందా? నువ్వే చెప్పు. ఇస్సాకు చెప్పినట్టే అన్యులుగా ఉండేటప్పుడు అనుభవం. వెరీ గుడ్, అతనికి అర్థమవుతుంది. క్లాప్స్ కొట్టాలి గట్టిగా. నువ్వు చెప్పమ్మా. ఎస్ వెరీ గుడ్. ఇక్కడ ఎవరైనా మీ పరిస్థితుల్లో కూడా అనుభవం, అవకాశం నీకు అర్థం కాకుండా పోతే కరెక్ట్గా చదువుకోవాలి. ఓకేనా? ఈ మాటలు అర్థమైతే అనేక మంది బాధల్లో, దుఃఖంలో ఉన్న దగ్గరికి మనం వెళ్ళొచ్చా? గడి చెప్పాలా? లేచిన పడదాం. ఒక్కసారి ప్రార్థన చేసి నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేద్దాం.